నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజీతం ఎలక్షన్స్ మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ కాబోతున్నాయి. ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖచ్చితంగా ముగించుకోవాల్సిన అంశము. ఈలోపు ప్రచారం చేస్తున్న మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ క్యాండిడేట్ ఎన్ రామచంద్రరావు గారు వారి యొక్క కూతురు ఇక్కడ ఏదైతే దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి చైతన్యపురి పిఎన్టీ కాలనీలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ పరిస్థితి మల్కజ్గిరిలో ఎలా ఉంది, వారి తండ్రి కోసం వారి గెలుపు కోసం ఎలా కృషి చేస్తున్నారో వారి రామచంద్రరావు గారి కూతురుని అముక్త గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎండలు బాగా వీస్తున్నాయి, దీనికి తోడు ఎలక్షన్స్ వేడి, ఈ రెండింటిని సమాయత్తం చేస్తూ ప్రజల్లోకి ఎలా ముందుకెళ్తున్నారు? ఇక ఎండ వాన ఏం చూసుకోవట్లేదు, ఉన్నవే 2 రోజులు. ఈ 2 రోజులు అంటే ఇవాళ ఆఖరి రోజు భారీ ఎత్తున అసలు రెస్ట్ లేకుండా తిరుగుదాము, పోలింగ్ అయ్యే వరకు మనము విశ్రమించేది లేదు అన్న దీంతో పార్టీ వర్గాలు, మేము ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మొత్తం మా సన్నిహితులు అందరూ కూడా అలా అదే నినాదంతో తిరుగుతున్నాం. అయితే ఏ సర్వేలు చూసినా కూడా ప్రభుత్వం చేపిస్తున్న సర్వేలా ప్రైవేట్గా చేస్తున్న సర్వేషన్లో కూడా తెలంగాణలో ఒక పార్టీకి మాత్రమే వస్తున్నాయి, బీజేపీ పార్టీకి అసలు సీట్లే వస్తలేవా అని విషయం మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి రిజల్ట్స్ అప్పుడు తెలుస్తుంది అనిపిస్తుంది. ఒకటేంది అంటే పెయిడ్ మీడియా అని ఒప్పుకోవాలి, బట్ ఉంది మోదీ కాకుండా రాహుల్ గాంధీకి మోదీకి మధ్య ఇప్పుడు మనకి 16 సీట్లు అన్నంత మాత్రాన అక్కడికి వచ్చి కేసీఆర్ మోదీ అలా కాదు, మోదీకి రాహుల్ గాంధీకి మధ్య ప్రజలు విజ్ఞులు టీవీలో వచ్చినా రాకపోయినా వాళ్ళకి తెలుసు ఏం చేయాలో, ఎవరికి ఓటేయాలో, ప్రజలపైన నమ్మకం ఉంచుకొని ముందుకెళ్తున్నాం. మొత్తం మీద చూసినట్టయితే మల్కజ్గిరి లాస్ట్ టైం తెలుగుదేశం కంచుకోటగా ఎంపీ గెలిచారు, వారి యొక్క అల్లుడే టీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్నాడు. ఒక పేరు మోసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండు, వీళ్ళిద్దరిని సయోధ్యలో మీ ఫాదర్ గారు ఎలా ముందుకెళ్తున్నారు? ఒకటి తెలుగుదేశం టికెట్ పైన గెలిచినా ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళకు ఊరు ఇది కాదు, కొడంగల్లో ఆయన ఇది. బట్ ఇప్పుడు అగైన్ కొడంగల్కి మన రాహుల్ గాంధీ గారికి వెళ్తుంది ఓటు, కాంగ్రెస్కి వేస్తుంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇంకా నరేంద్ర మోదీకి మధ్య వ్యత్యాసం చాలా ఉంది, అది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్కి వేస్తే ఆ ఓటు వేస్ట్ అయినట్టే. దయచేసి ప్రజలందరికీ బీజేపీకి ఓటేయాలి, కమలం పువ్వు గుర్తుపైన ఓటేయాలి. మల్కజ్గిరిలో ఉన్నటువంటి 34 లక్షల మంది ఓటర్స్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి అంటే నామమాత్రంగానే ఓట్లు పడ్డాయి లాస్ట్ టైం. వీటిని చూసుకొని దృష్టిలో పెట్టుకుని ప్రచారం ఎలా కొనసాగింది ఇన్ని రోజులు? ఒకటి ఏంటంటే అసెంబ్లీ వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు, నేషనల్ లెవెల్ ఎన్నికలు వేరు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సన్నిహితులు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు టీఆర్ఎస్కి వేసిన అని చెప్పినా మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మోదీకే వేస్తాము అని మాతో చెప్తున్నారు. ఇప్పుడు అదే రెస్పాన్స్ వస్తుంది, అండర్ కరెంట్ చాలా ఉంది. అవన్నీ సైలెంట్ ఓటింగ్ చాలా జరిగేటట్టు మాకు అనిపిస్తుంది. ఓటింగ్ సరళి ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ 2 రోజులు కృషి చేస్తున్నాం. నిన్ననే మీ పార్టీ బీజేపీ పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఎంత వరకు ప్రజలకు తీసుకెళ్లారు? ఇప్పుడు నిన్ననే జరిగింది, కరెక్ట్ సమయానికి వచ్చింది మనకి ఎన్నికల కంటే ముందు, అది మంచి విషయము. వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్లస్ టీవీ ఛానళ్ళ ద్వారా మేము మేనిఫెస్టోని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. చాలా దేశానికి ప్రో కంట్రీ ఉంది అది. కాంగ్రెస్ వీళ్ళ మేనిఫెస్టోలో కాకుండా సెడిషన్లో వాళ్ళు తీయడము అలా కాకుండా ఫార్మర్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, తద్వారా జాబ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చాలా ప్రోగ్రెసివ్ మేనిఫెస్టోని మేము సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మెయిన్గా చూసినట్టయితే బీజేపీ పార్టీ కేవలం హైదరాబాద్కి పరిమితమైందని, ఇంకా రెండోది చూసినట్టు కేవలం అసౌదీని మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ అని, అభివృద్ధి నినాదం తీసుకొచ్చినా కూడా అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం ఇస్తున్న దానికంటే చాలా తక్కువ ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు టార్గెట్ చేస్తున్న బీజేపీని. ఇవన్నీ ఎలా తిప్పుకొడతారు మీరు? అవన్నీ యాక్చువల్గా అసత్యాలు. ఇప్పుడు ప్రతి స్టేట్ స్కీమ్లో సెంట్రల్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది. మీరు రూపాయి బియ్యం అయితే తీసుకోండి ఏదైనా, అవి వాళ్ళు చెప్పట్లేదు, అది వేరే విషయము. కాకపోతే సెంట్రల్ స్కీమ్స్ ఇప్పుడు ఆయుష్మాన్ బాబా ఇవన్నిటిని అడ్డుకుంటున్నారు. ఇంత మంచి స్కీమ్స్ గురించి అవగాహన చెప్పడానికి జనజాగరణ ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మొన్ననే మన కవిత గారు ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో, పేపర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి 1000 రూపాయల పింఛన్లో 800 ఉన్నాయని చెప్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి గుజరాత్లో 500 పైచలు కూడా పింఛన్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు కారణం అని చెప్తున్నారు. గుజరాత్ మా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది చాలా అభివృద్ధి చెందిన ఇది. మనకి తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఇది కాబట్టి ఈ స్కీమ్లు ఇవన్నీ అవసరం. అక్కడ వాళ్ళు బీజేపీ గుజరాత్ డెవలప్మెంట్ దాన్ని ఒక స్టేట్ని ఒక స్టేట్ కంపేర్ చేయకండి, ఎందుకంటే దాని రీసోర్సెస్ కానీ దాని మనీ ఫ్లో కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. దేనికి తగ్గట్టు దానికి మనం బడ్జెట్ మార్చుకుంటూ ఉండాలి. అయితే ఇక చూసుకున్నట్టయితే బీజేపీకి లేదా కాంగ్రెస్కి ఓటేస్తే ఢిల్లీలో గులాంలాగా ఉంటారు, మా పార్టీకి ఓటేస్తే మీకు సైనికుల్లా పనిచేస్తాం అంటున్నారు. ఈ విమర్శను 2 పార్టీలు కూడా టార్గెట్ చేయలేకపోతున్నాయని చెప్తున్నారు. దీన్ని ఎలా మీరు చెప్తారు?
ఇప్పుడు మీరు ఒకటే చూడండి, ఏ అటాక్ అన్న పుల్వామా అటాక్ అయితే ఏముంది, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అయితే ఏముంది, సైనికుడికి పూర్తి హీరోగా చేసిన పార్టీ బీజేపీ. ఇంకా ఏం సైనికులు వీళ్ళందరూ. ఇప్పుడు కుటుంబ పార్టీలలో ఎంతమంది ఉన్నా కూడా మీ కుటుంబానికి సైనికులుగానే ఉంటారు, కానీ దేశానికి రాష్ట్రానికి సైనికులుగా కాలేరు. దేశానికి ఒకడే ఒక సైనికుడు, మొట్టమొదటి చౌకీదార్, అది నరేంద్ర మోదీ. ఆయనకి ఓటేస్తేనే సైనికుల్ని కూడా మనం గెలిపించిన వాళ్ళం అవుతాం. అయితే గత ఎన్నికల్లో 2014లో కాపలాదారులు అని వచ్చి అది టీ అమ్మే వ్యక్తిలాగా అని వచ్చి పేరు మాత్రమే మారింది, చౌకీదారుగా పేరు మార్చుకున్నాడు, కానీ దేశాన్ని మాత్రం అభివృద్ధి చెందలేదని టీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసి మరి చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు దీని మీద స్పందిస్తలేరంటారు. మీ స్పందన ఎలా ఉండబోతుంది? మా స్పందన మేము మాట్లాడి స్పందించాల్సిన అవసరం లేదు, అది కనిపిస్తుంది స్పందన. నరేంద్ర మోదీ గారికి అది కాలేదు అంటే కనుక ఇంకా మరి ఇందులో మాత్రం హైదరాబాద్లో మాత్రం ఏం చేంజ్ వచ్చింది చెప్పండి, ఎట్లుందో అట్లనే ఉంది. సో మొత్తానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఏమీ డెవలప్మెంట్ కాలేదు అంటే కనుక ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి నిజంగా ఏమీ లేవు, మాటలే లేవు. కేటీఆర్ గారు స్వయంగా ఒక 4-5 సభలు కూడా బహిరంగంగా చెప్పారు, 25,000 కోట్లు కావాలన్నట్టు మేము ఏదైతే ఇస్తామో 25 పైసలు కూడా మోడీ గారు తెలంగాణకి ఇవ్వలేదు, ఎందుకు వేయాలా ఓటు అని అంటారు. మరి దీన్ని బీజేపీ నాయకత్వం లాగా మీరు ఎలా ఎదుర్కొనే అవకాశం? ఇప్పుడు ఆ కేంద్రం ఎంత ఇచ్చిందో అది బీజేపీకి తెలుసు, అవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ 16 మంది ఉన్నారు కదా, 15 మందో ఉన్నారు మాలిపెంట్లో, మరి మీరు ఎందుకు తెచ్చుకోలేదు? ఇప్పుడు ఉండి మాత్రం 16 మంది మీరు ప్రధానమంత్రి అయిపోయే అవకాశం లేదు కదా. సో అది మన దీన్ని బట్టి ఉంటుంది. సో మన వాళ్ళే బీజేపీ వాళ్ళు అక్కడ పార్లమెంట్లో ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి ప్రజలు. అయితే ఇప్పుడు మరి ముఖ్య టార్గెట్ మల్కజ్గిరిలో ప్రజలకు మీరు ఏమని చెప్పబోయే అవకాశం? నేనైతే చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. అంటే మన ఆలోచన తీరుని కొంచెం పెంచాలి, ఉట్టి మనం అని కాకుండా. తెరాస వచ్చింది ఇక్కడ బాగానే ఉంది, బట్ ఇది మోదీ గారికి ఎన్నికలు. మోదీ కాకుండా ఇంకా ఎవరు అన్న ప్రశ్న అదొకటి. ఇఫ్ నాట్ మోదీ హూ? దెర్ ఇస్ నోబడీ ఎల్స్ హూ కెన్ లీడ్ ద నేషన్ ఇన్ టు డెవలప్మెంట్, అంతే. అదొక్కటే నినాదంతో మేము వెళ్తున్నాం. అయితే పుల్వామా దాడులు మరి కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్పారు, నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 17 సార్లు చేసామని చెప్పారు. నిజంగా 17 సార్లు చేశారని చెప్పినట్టయితే మరి బీజేపీలో మరి చెప్పాల్సిన అంశం ఏముందని కూడా ప్రజలు కూడా నడుస్తున్నటువంటి చర్చ, దీన్ని ఎలా చెప్పాలి? ఇవన్నీ కరెక్ట్ టైంకి తీయడము అదంతా పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పాలంటే. మరి ఎవరూ చెప్పలేదు అప్పుడు మనకి. ఇప్పుడు మీరు ఒకటి చూసారో లేదో, ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది, 2000కి పైగా మంది మన జవాన్లు చనిపోయారు. వీళ్ళేది కాంగ్రెస్ దీంట్లో. ఇప్పుడు మోదీ వచ్చాక 200 మంది క్యాజువాలిటీస్ మాత్రమే ఉన్నాయి. సో ఆ వ్యత్యాసము మనకి నంబర్స్ చెప్పాలి. వీళ్ళు మేము ఇట్లా చంపాము మేమంటే, ఇప్పుడు ఇంత దానికి ప్రూఫ్ అడుగుతున్నప్పుడు మరి వాళ్ళని కూడా మనం ప్రూఫ్ అడగాల్సిన అవసరం ఉంటుంది. ఈ 34 లక్షల మందిని మరి ఏ రకంగా మీరు ప్రసన్నం చేసుకున్నారు ఈ యొక్క ర్యాలీ పీరియడ్లో? ప్రసన్నం చేసేసుకున్నాము అని కాదు, అభ్యర్థిస్తున్నాము. డోర్ టు డోర్ ఒకటేంటంటే మా క్యాండిడేట్ అంత 30 లక్షల మందిని కలవడం ఇంపాసిబుల్ కాబట్టి డోర్ టు డోర్లు అయితేనేంటి, ర్యాలీ అయితే ఏంటి, భారీగా మనము ప్రదర్శన చేస్తే ఎక్కువ మంది చూసుకునేటట్టు మనము చేసాము. అది కాకుండా మా ప్రో నమో గ్రూప్స్, రన్ ఫర్ మోదీ గ్రూప్స్, నమో అగైన్ గ్రూప్స్, వీళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్లకు సెలవులు పెట్టి మరీ డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేయడం జరుగుతుంది. అలా ఫ్యామిలీ మెంబర్స్ అలా చాలామంది పెద్ద గ్రూప్ స్వచ్ఛందంగా కదులుతుంది. సో మేము బాగా రీచ్ అయ్యాము అని మేము గట్టిగా నమ్ముతున్నాం. మెజారిటీ ఏ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది? ఆ మెజారిటీ అనేది అది చూడాలి. ఒకటేంది, నేను ఒకటి చెప్పగలను, నరేంద్ర మోదీ గారికి అండర్ కరెంట్ సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనని అది అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మల్కాజ్గిరి ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీరు విఘ్నులు, మినీ ఇండియా అంటారు, చదువుకున్న వ్యక్తులు ఫస్ట్ బయటకు వచ్చి ఓటేయండి. మనం దేశానికి బుల్లెట్లు తీసుకొని అవసరం లేదు, బ్యాలెట్ దగ్గరికి వెళ్ళి ఒక్క ఓటేస్తే చాలు. అధిక సంఖ్యలో వచ్చి బీజేపీకి ఓటేస్తారని ఆశిస్తూ రామచంద్రరావు గారి గెలుపుని కోరుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.